భారత్ పైన అమెరికా పాక్ భారీ కుట్రకు తెరలేస్తున్నాయి. అమెరికాకి పాక్ ఆర్మీ చీఫ్ మరోసారి వెళ్ళబోతున్నాడు. ఈ పిచ్చి కుక్క మరోసారి అమెరికాకు వెళ్ళబోతుందట. అసలు విషయానికి వస్తే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనేక రకాలుగా భారత్ ని కొన్ని హింసలకు గురి చేస్తున్నాడు. భారత్ లో ఒక రకంగా చెప్పాలంటే కుట్రలు పన్నుతూ కుయుక్తులు పన్నుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి బూచిగా రష్యా నుంచి ఆయిల్ కొంటోంది అనే రకంగా బూచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా భారత్ ఏమాత్రం జంకడం లేదు. నువ్వెవడి మేము ఎక్కడ కొనాలో చెప్పడానికి, మా ఇష్టం కదా అనే రకంగా చాలా క్లియర్గా ధైర్యంగా తెగింపుతో మన భారత ప్రభుత్వం ఉంది. కానీ ఇదేది చాలదన్నట్టుగా ఇక ఎత్తి చెప్పిన భారత్ వినకపోవడంతో పాకిస్తాన్, మన శత్రు దేశం పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ రిజర్వ్స్ సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైపోయి ఆ తదుపరి అక్కడి నుంచి ఏకంగా యుద్ధ సామాగ్రిని కూడా అందించడానికి సిద్ధమవుతున్నాడట. టారిఫ్లు తగ్గించేశాడు. టారిఫ్లు 19% టారిఫ్ని కుదించేశాడు. ఒకప్పుడు 29% టారిఫ్ని 19 కుదించి ప్రస్తుతానికి 19% టారిఫ్ని అమలు చేస్తున్నాడు పాకిస్తాన్లో. ఇవన్నీ చాలదన్నట్టుగా మరోసారి ఆసిమ్ మునీర్ గారిని ఆతిథ్యం ఇస్తూ అమెరికాకు పిలుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. గతంలో కూడా 250th యానివర్సరీ, అమెరికాకు సంబంధించిన ఆర్మీ 250th యానివర్సరీ సెలబ్రేషన్లో ఒక భారీ పరేడ్ని కూడా అమెరికా నిర్వహిస్తే ఆ పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరైంది ఈ పిచ్చి కుక్క ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్. ఈ దుర్మార్గుడు అక్కడ ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు గెస్ట్గా హాజరైపోయి ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్తో సరసాలు కూడా చేశాడు. రాత్రికి వెళ్ళి డిన్నర్లు చేయడాలు. మరి ఆ డిన్నర్లో ఏం మాట్లాడుకున్నారు? ఈ ఒక ఆర్మీ చీఫ్తో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కూర్చొని మాట్లాడంటే ఏం మాట్లాడుంటాడు ఆయన? అయితేనేమో డిఫెన్స్ సంబంధించి మేము కొంత ల్యాబ్స్లో ఉన్నాము, మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి గతంలో అమెరికాకు సంబంధించి ఒక ప్రతినిధుల బృందం వెళ్ళింది పాకిస్తాన్ నుంచి. సో బిలావల్ భుట్టో గాడు వెళ్ళిపోయి అక్కడ ప్రతినిధుల బృందం నుంచి తన ప్రతినిధులు ఉంటున్న ఒక ప్రతినిధి మాట్లాడుకొచ్చాడు. దయచేసి మీ కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా, మాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి వేడుకున్నాడు. సో అటువంటి అంశమే అప్పుడు ఆసిమ్ మునీర్తో చర్చకు వచ్చిందని ఒక రకంగా ఆ అంశాలు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. సో అటు డొనాల్డ్ ట్రంప్కి ఆసిమ్ మునీర్కి మధ్య ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇస్తాను, యుద్ధ సామగ్రిని ఇస్తాను, కానీ నాకు బదులుగా చేయాల్సింది ఇది అనే రకంగా ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఆయన షెహబాజ్ షరీఫ్తో మాట్లాడలేదు, ఎటువంటి సంతకాలు జరగలేదు, ఏ రకంగా ఒప్పందాలు కుదరలేదు. కానీ కేవలం ఆసిమ్ మునీర్తో మాట్లాడిన తదుపరి ఇప్పుడు పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్ సంబంధించి పెట్టుబడులు పెట్టడాలు. అంటే అక్కడ పాకిస్తాన్ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీ కాదు, పాకిస్తాన్ అనేది ఒక ఆర్మీ కంట్రీ అనేది మరోసారి సుస్పష్టమైంది. ఇప్పుడు మరోసారి కూడా ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్తున్నాడట. మరి ఇప్పుడు ఏం చేయడానికి వెళ్తున్నాడు, ఏ రకంగా వెళ్తున్నాడు కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక రకంగా భారత్ని అణిచివేసేటువంటి క్రమంలో, భారత్లో కొంత యుద్ధాలు తీసుకొచ్చినటువంటి క్రమంలో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఎంకరేజ్ చేసినట్టు కనబడుతోంది. ఇప్పటికే 50% టారిఫ్లు పెంచాడు. తర్వాత ఇండియా వెరీ బ్యాడ్ అంటున్నాడు. ఇండియాను ఉద్దేశించి రకరకాలుగా నానా హైరాణ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆసిమ్ మునీర్ గారితో భేటీ అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. సో భారత్ పైన కుట్రలు కుయుక్తులు పడడానికి మళ్ళీ ఆసిమ్ మునీర్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతున్నట్టుగా భావించాలి. మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఆసిమ్ మునీర్తో మరోసారి డొనాల్డ్ ట్రంప్ భేటీ ఎలా చూడాలి? మరోసారి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి ఆసిమ్ మునీర్ వెళ్తున్నారంటే ఇది భారత్కి ప్రమాదంగానే భావించాలా? మనోజ్ డెఫినెట్ గా అమెరికా భారత్ మీద ఒక భారీ కుట్రకు ఒక తెర లేపుతోందా అనే ఒక సందేహాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. కారణం ఏంటంటే 2 నెలల కాలం అంటే ఇది 2వ పర్యటన. ఇటీవల కాలంలో మనం వరుసగా ఏదైతే బాల్గా అటాక్ జరిగిన తర్వాత నుంచి జరుగుతున్న ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న వాతావరణం చూస్తుంటే ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న పరిస్థితి మీద ఎక్కడో పాకిస్తాన్ ని పెద్ద ఎత్తున మోసేసేదానికి సిద్ధమైంది అమెరికా అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే 50% సుంకాలు పెంచడం కావచ్చు, లేకపోతే భారత మీద వివిధ రకాల ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయొచ్చు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం కావచ్చు, వివిధ రకాలుగా భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 నెలల కాలంలోనే ఇప్పుడు 2వ పర్యటనగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బయటికి అంటే అక్కడికి కలవాలనుకుని ట్రంప్ తో గతంలో జరిగిన లంచ్ ఆహారం కావచ్చు, లేకపోతే మరోసారి అక్కడికి పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ అమెరికాకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ అంశాల మీద కొంత చూసుకుంటే ఎక్కడో కొంత
భారత్ తో ఉన్న సంబంధాలని దెబ్బకొట్టాలనే ఒక ప్రయత్నం అమెరికా కూడా చేస్తోంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇది ఫర్దర్ గా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని మనం చెప్పలేము. బట్ ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రధానంగా భారత్ కి దేశాధ్యక్షులు కలుస్తూ ఉన్నారు, ప్రధానులు కలుస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ ని కలిసినా కూడా మేబీ బిజినెస్ యాక్టివిటీస్ ఏమో, ఆయిల్ రిజర్వ్స్ గురించి పెట్టుబడులేమో అనే రకంగా ఆలోచించే వాళ్ళం. లేదా మోదీ వెళ్ళి కలిసినా కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆర్మీ చీఫ్ వెళ్ళి కలవడం ఏంటి? ఆర్మీ చీఫ్ ని కలిసిన తర్వాత కొన్ని పరిణామాలు మారుతూ ఉన్నాయి. గతంలో కూడా పాకిస్తాన్ ఒకటి అడిగింది, మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి, మేము మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, మాకు చైనా నుంచి వచ్చే మిసైల్స్, డ్రోన్స్ ఏం పనిచేయడం లేదని చెప్పి పాకిస్తాన్ బహిరంగంగానే అక్కడ అమెరికాలో మాట్లాడుకొచ్చింది. సో గతంలో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఆసిమ్ ఉండేది ఒక ఆర్మీ చీఫ్ ని 2 నెలల్లో 2 సార్లు కలుస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని అంటే ఎలా చూడాలి? అదే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే దేశ అధ్యక్షులు లేకపోతుంటే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఒక ప్రధానో లేదా ఒక రాష్ట్రపతితో పోయి కలవడానికి అక్కడ ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. బేసిక్ దాని మీద కూడా పెద్దగా మనం ఆలోచించాల్సిన పని కూడా లేదు. దేశాల మధ్య జరుగుతున్న కొంత ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఉత్పత్తులు, పెట్టుబడులు, లేకపోతే వ్యాపార లావాదేవీలు, వీటి గురించి మాట్లాడుకుంటూ జరుగుతుంది. కానీ ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని అమెరికా 2 సార్లు పిలవడం వెనకాల ఉద్దేశపూర్వకంగానే కొంత భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా అనే ఒక అనుమానం కూడా ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే పాకిస్తాన్ ఇటీవల కాలంలో మనకి జరిగిన ఇటీవల కాలంలో జరిగిన మారే విషయం సీజర్ కావడం తర్వాత అప్పుడు మన కాళ్ళు పట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది గట్టిగా. అమెరికాతో అందులో పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది. అంటే పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే కూడా పాకిస్తాన్ ఆర్మీనే అక్కడ ఎక్కువగా ట్రంప్ నమ్ముతున్నాడు. అంటే నమ్మడం అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా అది పాకిస్తాన్ కూడా ముప్పే. ఇప్పుడైతే కూడా ఆర్మీలో ఉన్న వ్యక్తుల్ని మనం చూసాం. పాకిస్తాన్ ఆ చరిత్ర కూడా ఉంది గతంలో. ముషాఫర్ లాంటి వ్యక్తులు కూడా చైర్మన్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి అక్కడ అక్కడ ప్రభుత్వాన్ని కొలగొట్టి ఆయన అధ్యక్షుడైన పరిస్థితి కూడా మనం చూసాం. సరే అటువంటి సంఘటన గుర్తి ఉండి కూడా పాకిస్తాన్ పదే పదే ఇప్పుడున్న మునీర్ని పంపించడానికి ఎందుకు అనుమతిస్తుంది, ఎందుకు వాళ్ళు చూస్తా గమనున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తం మీద పాకిస్తాన్ వ్యవహారంలో అమెరికా చేస్తున్న ఇది కొంత భారత్ కి ఇబ్బందికరమైన అంశంగానే మనం ఆలోచించుకోవాలి. మనం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే ఇది మరోసారి వరుస కలయికలు కేవలం భారత్ పై ఎక్కుపెట్టడం కోసమేనా, లేకుంటే పాకిస్తాన్ అయినా వనరు సమకూర్చుకోవడం కోసమా, పాకిస్తాన్ లోకి యుద్ధ సామాగ్రి తీసుకొచ్చుకోవడం కోసమా, లేదా కేవలం ఆల్రెడీ ఇండియా పైన డొనాల్డ్ ట్రంప్ అనేక రకాల ఆగ్రహంతో ఉన్నాడు, ఇండియా పైన పిచ్చి పిచ్చి కారు కూతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఇదే సమయంలో ఆసిమునితో భేటీని భారత్ ని టార్గెట్ చేస్తూ ఎక్కుపెట్టే విధంగానే భేటీ అవుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఓకే మనం అనుకున్నట్టుగా ఆయుధాలు కొనుగోలు దానికి కోసమే మునీర్ వెళ్తున్నాడు అని అనుకుందాం ఫర్ సపోజ్. కానీ ఆ ప్రభుత్వానికి దానికి సంబంధించిన నిధులు చేకూర్చాలన్నా లేకపోతే అక్కడ ఆ నిధులు చెల్లించాలన్నా అది ఎవరు చేయాలి? ఆ పాకిస్తాన్ ప్రధాని చేయాలి అక్కడ. లేదు ఆ పాకిస్తాన్ అక్కడ ఉన్న ఎవరైతే అధ్యక్షుడి హోదాలో ఉన్నారో ప్రధానమంత్రి హోదాలో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పరిస్థితి కదా. ఎక్కడైనా అంతే కదా. అటువంటి పరిస్థితులు కాదని ఇప్పుడు ఈ మునీర్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనే నేపథ్యంలోనే అంటే పాకిస్తాన్ మునీర్ని పిలవడం వల్ల ట్రంప్ ఒక రకంగా ఇండియాకి ఒక థ్రెట్ చేయబోతున్నాడు. అంటే ఒక రకంగా మానసికంగా మన మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు నా మాట వినకపోతే, మీరు రష్యా నుంచి ఈ ఆయిల్ కొనుగోలు చేయకపోతే నా తనఖా ఏదో చూపిస్తాను, మరోసారి పాకిస్తాన్ చేత మేము పాకిస్తాన్ కి చేత మీకు ఇండియాలో అల్లర్లు సృష్టిస్తాను అనే ఒక చట్ట ఏదైనా కల్పించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మునీర్ని ఈ 2 నెలల్లోనే 2 సార్లు అక్కడికి అమెరికాకి పిలవడం, అది కలవడం, దాని వెనకాల జరుగుతున్న ఒక కుట్రగానే భావించాలి. దీని వెనకాల ఏదో ఒక చిన్న కుట్ర ఉంటుంది. అంటే భారత్ పాకిస్తాన్ కి చెప్పుళ్లకో లేకపోతే ఇంకోరికో భయపడే పరిస్థితి లేదు, అది వేరే విషయం. బట్ కానీ ఎక్కడో కొంత ఇబ్బందికరమైన అంశాలని భారత్ లో సృష్టించాలనే ఒక ప్రయత్నం అమెరికా కూడా చేస్తోందా అనే ఒక ఆలోచన కూడా ఇటీవల కాలంలో వరుసగా కొంత సీనియర్స్ కూడా ఇదే మాట్లాడుతున్న పరిస్థితి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితులను పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో కూడా అమెరికాకి ఎక్కడో పాకిస్తాన్ మీద ఉన్న
ప్రేమ లేదు దాంతో దాన్ని అడ్డం పెట్టుకుని భారత్ ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తోంది అనేది చాలా బలంగా నమ్ముతోంది. సో అటువంటి పరిస్థితుల్లోని వ్యవహారాలంతా కూడా జరుగుతున్నాయా, లేకపోతే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి వ్యవహారంలో అమెరికా అంటే మనం రష్యాకి దగ్గర అవుతున్నాం, రష్యాతో ఆయిల్ ఒప్పందాలు కావచ్చు, లేకపోతే దౌత్యపరమైన అంశాలు మనకు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా బెట్టుకుంటే మొత్తం కూడా అంటే చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా అమెరికా ట్రంప్ అంటే అమెరికా అని కాదు ట్రంప్ చెప్పితే ఏదైతే చెప్తే గతంలో ఎందుకంటే ఎప్పుడు అధ్యక్షులు కానీ ఎవరు కూడా అటువంటి పనులు చేయలేదు, పిచ్చి పనులు. ఇప్పుడు ట్రంప్ మాత్రమే ఈ పిచ్చి పనులు చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ట్రంప్ చేస్తున్న వ్యవహార శైలిలో కొంత భారత్ కూడా అప్రమత్తమైంది. బేసిక్ గా ఇది జరుగుతున్న అన్నిటిని కూడా చాలా సీరియస్ గా పరిశీలిస్తుంది. ఫర్దర్ గా ఏం జరగబోతుంది దాని అంశాలకి ఏంటి భారత్ కూడా చాలా ఆసక్తిగా వ్యవహారాన్ని వ్యవహరిస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏమేమి జరగబోతుంది అనే డేటాను కూడా అంతా తెచ్చుకుంటుంది. అట్లానే పాకిస్తాన్ లేకపోతే ఇంకోసారి ఒక ఇష్యూ జరిగితే దాని మీద భారత్ సైలెంట్ గా ఉంటుంది, భారత్ భయపడిపోయి సైలెంట్ గా ఉంటుంది అని మనం అనుకోలేదు. దానికి తగ్గట్టుగా కూడా భారత్ ప్రభుత్వం కొంత ఆలోచన ఉంది, ఆ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద భారత్ పైన అమెరికా పాకిస్తాన్ భారీ కుట్రకు తెరలేపుతున్నాయి. అమెరికా పాక్ ఆర్మీ చీఫ్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఈ ఒక పాక్ ఆర్మీ చీఫ్ అనేటువంటి పిచ్చి కుక్కతో 2 నెలల్లోనే 2 సార్లు భేటీ అవుతున్నాడు అని అంటే ఇక ఆయన కూడా ఏ రకంగా పిచ్చివాడైపోయి అర్థం చేసుకోండి. సో పదే భేటీ అవ్వడం, ఇద్దరి మధ్య చర్చ, ఎటువంటి అంశం చర్చ జరుగుతుందంటే కనుక డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా భారత్ పైన కుట్రలు కుయుక్తులకే ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గతంలో కూడా 250th యానివర్సరీ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన అమెరికాకి ఇప్పుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతున్నాడంటే చాలా క్లియర్ గా ఇంటెన్షనల్ గా భారత్ పై కుట్రలు చేయాలని ఒక ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. చూద్దాం మరి ఈ భేటీ డెఫినెట్ గా భారత్ టార్గెట్ గానే ఉండబోతోంది. మరి దానికి భారత్ ఎటువంటి సమాధానం చెప్తుంది, మరీ ముఖ్యంగా నిజంగానే పాకిస్తాన్ టార్గెట్ చేసి ఎటువంటి చర్యలకు పాల్పడబోతుందో కొంత మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదేమైనా అమెరికాకి దెబ్బ కొడితే కానీ ఇవన్నీ సెట్ రైట్ అవ్వవు. మరి అమెరికాకి ఎటువంటి కౌంటర్ ఇస్తుందో భారత ప్రభుత్వం చూడాలి. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, పాకిస్తాన్ యొక్క దానికి తల వంచి మోకరిల్లిపోయి అంటే అనే విధంగా వారి యొక్క చర్యలు ఉన్నాయి చూసారా, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.